హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన సుజుకి వాళ్ళ నుంచి 2024 సుజుకి యాక్సిస్ 125 పైన సరికొత్త మెటాలిక్ సోనమా రెడ్ అండ్ పెరల్ మిరేజ్ వైట్ యొక్క ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ నుంచి. యాక్సిస్ 125 యొక్క ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనేది 2007 సెప్టెంబర్ 18న స్విచ్ 125 అనే పేరుతో ఇంట్రొడ్యూస్ చేశారు. 2012 నుంచి 16 వరకు ఫస్ట్ జనరేషన్ ఉంటే 2016లో మేజర్ అప్డేట్స్తో లాంచ్ అయిన సెకండ్ జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ జనరేషన్ 2024 మోడల్ని చూస్తున్నారు మీరు. ఈ సరికొత్త ఫెస్టివ్ కలర్ వల్ల యాక్సిస్ 125కి విజువల్ రిఫ్రెష్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి. కానీ మెకానికల్లో ఎలాంటి చేంజెస్ లేవు ఈసారి కూడా. అదర్ ఫీచర్స్ లైక్ యాక్సిస్ 125 పైన కంటిన్యూలీ బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అండ్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో పాటు వస్తుంది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితేను ఈ సరికొత్త రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కలర్ అనేది టాప్ మోడల్ రైట్ కనెక్ట్ డిస్క్ వేరియంట్ పైన బేస్డ్ ఉంది కాబట్టి టాప్ మోడల్ యొక్క ప్రైస్ అనేది 92,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా మనకు 130,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఎస్టిమేటెడ్గా. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవడానికి డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు మన ఛానల్ నుంచి. నా వేరియంట్స్ వైజ్గా చూస్తేను డ్రమ్ బ్రేక్ బేస్ మోడల్ 82,000 ఎక్స్షోరూమ్ ఉంది. డిస్క్ మిడ్ వేరియంట్ 87,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంది. స్పెషల్ ఎడిషన్ 89,000 ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. టోటల్ యాక్సిస్ 125 కలర్స్లో చూసుకుంటే మనకు మ్యాట్ బ్లాక్, సిల్వర్, వైట్, గ్రే, ఐస్ బ్లూ, బీచ్, రెడ్, బ్రౌన్స్ లాంటి ఎన్నో కలర్స్ అనేవి మనకు 4 వేరియంట్స్లో డివైడ్ అయి ఉంటాయి. ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా యాక్సిస్ 125 మన కొత్త కలర్ రెడ్ విత్ వైట్ అనేది మీరు అడిగిన వెంటనే ఎక్స్క్లూజివ్ రివ్యూ వాక్ రన్ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. మరి ఇలాంటి మరిన్ని ఇంకా ఎక్స్క్లూజివ్ కంటెంట్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకుని అయితే నెక్స్ట్ టైం మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మీ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత స్కూటర్ యొక్క లుక్స్ అనేవి న్యాచురల్ డిజైన్స్ అలాగే మెయింటైన్ చేస్తూ స్మూత్ బాడీ ప్యానల్స్ పైన న్యూ కలర్ విత్ సోనం రెడ్ అండ్ పెరల్ మిరాజ్ వైట్తో కలర్ అప్ అనేది చేశారు. ముందుగా మనకు హెడ్ లైట్ కవర్ అనేది బల్కియర్గా మోడర్నేట్ లుక్స్తో ఉంటాయి. ఈ స్కూటర్ పైన మనకు ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ ఐ బీమ్ అండ్ లో బీమ్ విత్ క్రోమ్ గార్నిష్ సరౌండింగ్ హెడ్ లైట్గా చూడొచ్చు. ఫ్రంట్ బాడీ ప్యానల్స్ పైన కూడా డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ తీసుకున్నారు విత్ సోనం రెడ్ అండ్ మిరాజ్ వైట్తో. సుజుకి లోగో 3D క్రోమ్లో. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ ఇక్కడ వస్తుంది. టర్న్ ఇండికేటర్ పొజిషనింగ్ కూడా మనకు ఫ్రంట్ ఫెండర్ వైట్ ట్రీట్మెంట్లో తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. మనకి ఇంకా స్టిల్ ఆన్ ద బల్బ్స్గా ఉన్నాయి బోత్ ద ఇండికేటర్స్. ఎల్ఈడీస్ ఆఫర్ చేయలేదు ఈ ప్రైస్లో. ఫ్రంట్ మడ్గార్డ్ కూడా కంటిన్యూగా మనకు ప్యానల్ నుంచి రెడ్ ఫినిష్లో తీసుకున్నారు. దీంట్లో మీకు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది వస్తుంది. అలాగే ఫ్రంట్లో మీకు అలాయ్ వీల్స్ అనేవి ఉంటే డెఫినెట్లీ ఇది టాప్ మోడల్ కాబట్టి 5 స్పోక్ స్టార్ టైప్ సిల్వర్ అలాయ్స్ ఉన్నాయి. స్పెషల్ ఎడిషన్లో బ్లాక్ అలాయ్స్ కూడా వస్తాయి. 90 12 ఇంచెస్ 2+ ఫ్రంట్ టైర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్తో పాటు వస్తుంది విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటారు. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు బ్రేక్ ఒకేసారి కలిపి బ్రేకింగ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. సేఫ్టీగా ఉండొచ్చు. ఇంకా యాక్సిస్ 125 యొక్క డైమెన్షన్స్ 690 mm బ్రెత్, 1.87 మీటర్ లెంత్, 1.16 మీటర్ హైట్, 1.26 మీటర్ ఆఫ్ వీల్ బేస్, 160 గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్లీ, 103 kgs కేవలం కార్బైడ్ వెరీ లైట్ వెయిట్, 773 mm ఆఫ్ సీట్ హైట్ అంటే 5.58 ఉన్న రైడర్ నుంచి ఈజీగా రైడ్ చేయవచ్చు. సైడ్ ఫెండర్ నుంచి కంటిన్యూ డౌన్ సైడ్ ప్యానల్స్ వరకు వైట్ ఫినిష్ తీసుకున్నారు. అలాగే మనకు బీచ్ ఫినిష్ డాష్ ఏరియా, లాంగ్ ఫుట్ బోర్డ్ ఏరియా ఉంటుంది. మనకు లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది రైడర్కి. నా సైడ్ ప్యానల్స్ వచ్చే వరకు మనకు క్లీన్ స్మూత్ బాడీ ప్యానల్స్ విత్ సోనం రెడ్ కలర్లో కాంబినేషన్ తీసుకొని యాక్సిస్ 125 అనేది 3D క్రోమ్ బ్యాచింగ్ ఇస్తారు. రైట్ కనెక్ట్ ఎడిషన్ కూడా స్టిక్కర్స్ అనేవి సైడ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ నుంచి మళ్ళీ టైల్ సెక్షన్ వరకు మళ్ళీ వైట్ ఫినిష్లో కాంబినేషన్ ఉంటే సీట్ కూడా మనకి ఇంక్లూడింగ్ ఈ ఎడిషన్లో బ్రౌన్ స్పెషల్ లెదర్ అపాలిస్ట్రీ సీట్ అనేది వస్తుంది. లాంగ్ సింగిల్ పీస్ సీట్గా విత్ సిల్వర్ గ్రాప్ హ్యాండిల్ అనేది చూడొచ్చు. టైల్ సెక్షన్ కూడా మారితే మనకు కొంచెం బోల్డీ డిజైన్గా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ క్యాప్ అనేది వస్తుంది. ఫ్యూయల్ రేట్ లాకబుల్లీ. మనకు బోల్డ్ టైల్ సెక్షన్ ఆఫ్ టైల్ ల్యాంప్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్ స్టిల్ ఆన్ ద బల్బ్స్గా ఉన్నాయి. కాస్ట్ కటింగ్ అనేది చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ మడ్గార్డ్ ఎక్స్టెన్షన్ అండ్ రిఫ్లెక్టర్స్తో పాటు సైడ్ నుంచి ఉంటుంది. మరి ఇంజన్ గురించి కూడా మారితే ఇంజన్ సేమ్ ఇంత ముందు అలాగే 124cc డిస్ప్లేస్మెంట్లో సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ విత్ ఫ్యూయల్ ఇంజెక్షన్, 4 స్ట్రోక్ 2 valves విత్ SOSC కన్ఫిగరేషన్, 8.5 PS పవర్ తీస్తుంది. ఇది 10 Nm ఆఫ్ టార్క్తో విత్ CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ద్వారా. SEP అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీ ఉంది విత్ స్మూత్ పవర్ డ్రైవింగ్ విత్ హై ఫ్యూయల్ ఎఫిషియన్సీ తీస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. BS6 phase 2 ఎకో డ్రైవ్ ఎలిమినేషన్ ఉంది. 45 మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 98 వరకు వెళ్తుంది. వెనకాల బ్రేకింగ్ అనేది డ్రమ్ బ్రేక్ ఉంది. స్టిల్ మనకు రేట్ సెక్షన్ కూడా 90 100 10 inches 2+ విత్ అలాయ్తో పాటు సేమ్ సెక్షన్ మనకు యాక్టివా 6Gలో కూడా చూసాము. ఫ్రంట్ అండ్ ర్యాక్ స్టోరేజ్, 1 push సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఈ స్కూటర్కి. లాంగ్ ఫ్లోర్ ఏరియా బోర్డ్ ఏరియా అని చూడొచ్చు. లాంగ్ సీట్, బ్రౌన్ సీట్ కవర్, 2 లగేజ్ హుక్స్, ఎగ్జాస్ట్ హీటెడ్ షీల్డ్తో పాటు వస్తుంది. యాక్సిస్ యొక్క బాడీ ప్యానల్స్ అనే మిక్స్డ్ ఆఫ్ మెటల్ అండ్ ఫైబర్ బాడీ ప్యానల్స్ రెండు మిక్స్డ్గా ఉంటాయి.
ఫ్రేమింగ్ అనేది స్టీల్ ఫ్రేమ్ని యూజ్ చేస్తున్నారు. అలాగే రేర్ సస్పెన్షన్ స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ సింగిల్ సైడ్ మోనోషాక్తో. ఎస్సీపీ అంటే మనకు సుజుకి ఎకో పర్ఫార్మెన్స్, సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ హీటెడ్ షీల్డ్, క్రోమ్ ప్లేటెడ్ ఫినిష్గా. ఫుట్ పెగ్స్ క్వాలిటీ కూడా పిల్లింది, మంచి స్టాండర్డ్, ఆల్సో ఇంటిగ్రేటెడ్ బాడీలోని ఫినిషింగ్ అనేది చూడొచ్చు. ట్యూబ్లెస్ టైర్ రెండు కూడా అలాయ్ వీల్స్తో పాటు రేర్ ఎయిర్ కూల్డ్ యొక్క ఫ్యాన్ సిస్టమ్, ఎక్స్టెండెడ్ మడ్గార్డ్ అనేది చూడొచ్చు. క్లీన్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తాం. అలాగే ఈ స్కూటర్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ అనేది చూద్దాం. లాంగ్ లెంత్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది. ప్రాక్టికలీ సీట్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ సెంటర్ లాకింగ్ ద్వారా జస్ట్ ఇలా లెఫ్ట్కి పుష్ చేస్తే కనుక సీట్ అన్లాక్ అనేది అవుతుంది. సీట్ కింద మనకు 21.8 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లేటెస్ట్ అండ్ నెక్స్ట్ జనరేషన్లో 30 లీటర్స్ వరకు వస్తుంది అంటున్నారు. చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు హాఫ్ సైజ్ హెల్మెట్ ఈజీగా ఫిట్ అవుతుంది. ఎక్స్ట్రా లగేజ్ కూడా వస్తుంది. ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే కొంచెం కష్టం. మనకు బూట్లో చూసి ఎలాంటి లైట్ సిస్టమ్ అనేది లేదు ఇక్కడ. అండ్ సాకెట్ కూడా డాష్లోనే ఇచ్చేస్తారు. టూల్ కిట్ ఇస్తారు. టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ సిఐడి ఇండికేషన్స్ ఉన్నాయి. ఫ్యూయల్ క్యాప్ అనేది ఇంతకుముందు లోపల ఉంటుండే సెకండ్ జనరేషన్లో, ఇప్పుడు బయటికి అయితే వచ్చేసింది. సో అది సేఫ్టీగా భావించి పెట్టారు. ఆల్సో సీట్ లోపల కూడా నీట్లీగా అయితే కవర్ అప్ అని చేసే స్టిచ్చింగ్స్ అంతా కూడా బ్రౌన్ సీట్ కవర్ చాలా బాగుంది. కీస్ యొక్క పొజిషనింగ్ కూడా మనకు డాష్లో రైట్ సైడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మనకు సెంటర్ లాకింగ్ అనేది సేఫ్టీలో కూడా ఉంటుంది. యాంటీ థెఫ్ట్ లాకింగ్ సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది. సో కీస్ అనేది చాలా సింపుల్గా సుజుకి లోగోతో పాటు ఉంటాయి. సో అలాగే మనకు బూట్ ఓపెనింగ్, ఫ్యూయల్ క్యాప్ అనేది మనకు బయట నుంచి కీ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ ఒక ఫిక్స్డ్ హుక్ అయితే ఇస్తున్నారు. డ్యూయల్ హుక్స్ ఉంటాయి మనకు. అండ్ బీచ్ డాష్, ఆల్సో వార్నింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక ఫోల్డబుల్ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లగేజ్ హుక్ అనేది అరౌండ్ 2 kgs వరకు అయితే కెపాసిటీ వరకు మోయగలుగుతాయి రెండు హుక్స్ అనేవి. ప్లెంటీ ఆఫ్ లెగ్ రూమ్ అనేది చూడొచ్చు మనకు రైడర్కి. వైడర్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. బీచ్ ఐవరీ ఫినిష్ ఆఫ్ డాష్ అనేది ఉంది. ఓఆర్వీఎమ్స్ అయితే మనకు రేర్ వ్యూ మిరర్స్, క్రోమ్ ఫినిష్ మనకు. సో ట్రెడిషనల్ ఓల్డ్ స్కూల్ డిజైన్తో పాటు క్లాసీ లుక్స్ అనేవి తీసుకొస్తాయి. క్వాలిటీ కూడా చాలా మంచి ప్రీమియంగా అయితే ఉంటాయి. అలాగే మనకు హ్యాండిల్ బార్స్ పైన స్విచ్ గేట్స్ కూడా చూస్తాను. లెఫ్ట్ సైడ్లో మనకు హార్న్ కానివ్వండి, ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ ఇస్తున్నారు. రివర్స్ క్వాలిటీ కూడా మనకు డీసెంట్లీ అయితే ఉన్నాయి. మనకు రైట్ సైడ్లో కనుక చూస్తే మనకు అప్డేటెడ్ స్విచ్లో మనకు కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఒకే దాంట్లోకి అయితే వచ్చేసాయి. సో ఈ కొత్త కలర్ అనేది టాప్ మోడల్ రైడ్ కనెక్ట్ వేరియంట్ పైన ఉంది కాబట్టి ఈ స్కూటర్ పైన మనకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. వయా సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా మనం టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్స్, SMS, వాట్సాప్ అలర్ట్స్, లాస్ట్ పార్క్డ్ లొకేషన్, ఫోన్ బ్యాటరీ డిస్ప్లే లెవెల్, కాలర్ ఐడి, డిజిటల్ స్పీడో, ఓడో, ఆల్సో మనకు డిస్టెన్స్ టు ఎంటీ, టైం అంతా కూడా మనకు కంప్లీట్ డిజిటల్ అయితే చూపిస్తుంది. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. సుజుకి లోగో అని చూడొచ్చు. స్పీడో అనేది ఇలా ఉంటుంది. టాకో ఉండదు మనకు ఆల్రెడీ, ఎందుకంటే ఆటోమేటిక్ సివిటీ గేర్ కాబట్టి. ఓడో అనేది చూపిస్తుంది. ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది. ఇంకా మన కీ ఫీచర్స్లో ఏంటంటే దీనిలో USB ఛార్జింగ్ పోర్ట్ విత్ ఇంటిగ్రేటెడ్ బ్లూ లైటింగ్ అనేది వస్తుంది. సో మనకు మొబైల్ ఛార్జర్ పోర్టబుల్గా మనకు పాకెట్ కూడా ఇస్తున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ అనేది ఉంది ప్రాక్టికల్గా యూజ్ చేసుకోవడానికి. సేఫ్టీ ఫీచర్స్లో మనకు యాంటీ థెఫ్ట్ లాకింగ్ ఉంది, సెంటర్ లాకింగ్, ETA అప్డేట్స్ అనేవి వస్తాయి. స్పీడ్ ఎక్సిస్టింగ్ అలర్ట్స్ కూడా ఇందులో చెప్తుంది మనకు మొబైల్ ఫోన్లో. ఇంకా యాక్సిస్ 125 సర్వీస్ కాస్ట్ కూడా చాలామంది అడుగుతుంటారు. సో జస్ట్ ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ మనం రెగ్యులర్లీ మార్చుకున్నట్టయితే కేవలం 500 రూపీస్ ఎస్టిమేటెడ్గా సర్వీస్ కాస్ట్ అనేది వెళ్ళిపోతుంది. చాలామంది EMI ఆప్షన్ కూడా అడుగుతుంటారు. ఎస్టిమేటెడ్గా చెప్తాను అది కూడాను. టాప్ రైడ్ కనెక్ట్ వేరియంట్ మీరు ఇప్పుడు చూస్ చేసుకుంటే కనుక 97,615 రూపాయలు, 97,615 రూపీస్ లోన్ అమౌంట్ వస్తే 10,840 రూపీస్ డౌన్ పేమెంట్ చేసుకున్నట్టయితే మీ సిబిల్ స్కోర్ ప్రకారంగా 9% ఇంట్రెస్ట్ రేట్ కింద 36 మంత్స్కి మనకు లోన్ తీసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మనకు 3,131 రూపాయలు, 3,131 రూపీస్ అనేది ఎస్టిమేటెడ్గా EMI అనేది వస్తుంది. యాక్సిస్ 125 ప్రాపర్ కాంపిటీషన్ డ్రైవర్ ఇప్పుడు మార్కెట్లో యాక్టివా 6G వస్తుంది హోండా నుంచి. అలాగే టీవీఎస్ నుంచి జూపిటర్ 125 రెండు మేజర్ కాంపిటీషన్ రైవల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి యమహా రే ZR 125 వస్తుంది, ఫ్యాసినో వస్తుంది, హీరో ప్లెజర్ ప్లస్ కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. యాక్సిస్ 125 లీడర్ సెగ్మెంట్లో అలాగే రిమైన్గా ఉంటుంది. ఎన్ని కాంపిటీషన్ ఉన్నా న్యూ అప్డేట్స్తో మనకు ఎప్పుడు కూడా రిలవెంట్గా అండ్ మాసివ్గా అయితే ఉంటుంది. సుజుకి మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఇండియన్ సబ్సిడరీ మారుతి వాళ్ళదే. సో ట్యాగ్ లైన్ ఆఫ్ యాక్సిస్ 125 కమ్ పీతా హే అంటే మైలేజ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఇస్తుందని అర్థం. యాక్సిస్ 125 మనకు ఎక్కువగా ఫీమేల్ రైడర్స్ కూడా సూట్ అవుతుంది. హైవే అండ్ సిటీ కూడా చాలా బాగా యూసేజ్గా ఉంటుంది. యాక్సిస్ 125 ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్, లెస్ వెయిట్ ఉంటుంది, మోర్ ఫీచర్స్తో పాటు మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇస్తుంది. ఈ యాక్సిస్ 125 యొక్క స్పెషల్ ఎడిషన్ మనకు స్విచ్ 125 2013లో కొలాబరేషన్ ఆఫ్ బాలీవుడ్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎడిషన్కి అయితే ఉంటుండే. సో బీయింగ్ హ్యూమన్ అనే ఎడిషన్తో మనకు యాక్సిస్ 125 లాంచ్ అయ్యింది. ఈ స్పెషల్ ఎడిషన్ అనేది ఓన్లీ మనకు మిరేజ్ వైట్ కలర్లో అవైలబిలిటీగా ఉంటుండే. అప్నా వే ఆఫ్ లైఫ్ లోగో ద్వారా ఉంటుండే. ఈ స్పెషల్ ఎడిషన్ అవైలబిలిటీ అనేది మనకు ఫ్యూచర్ స్పెషల్స్ అనేవి ఉంటాయి, లైక్ సీట్ కవర్స్,
క్రోమ్ గ్రాప్ హ్యాండిల్, క్రోమ్ రియర్ వ్యూ మిరర్స్ అనేవి స్పెషల్గా ఉంటాయి. అండ్ స్టాండర్డ్ యాక్సిస్తో కంపేర్ చేస్తే కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటుండే, ఆల్సో లిమిటెడ్ పీరియడ్ వరకే ఉండే. 2016లో మనకు స్విచ్ 125 అనేది డిస్కంటిన్యూ చేసి థర్డ్ జనరేషన్ని స్టార్ట్ చేశారు యాక్సిస్ 125 పేరు కింద. యాక్సిస్ 125 చాలా సేఫర్ యాక్టివా 125 కంటే కూడా అంటారు, ఎందుకంటే సేఫ్టీ ఫీచర్స్ ఇందులో 4 ఉంటాయి. సో ఈ స్పెషల్ ఎడిషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు యాక్సిస్ 125 2018 నుంచి అవైలబిలిటీగా వచ్చింది మళ్ళీ. సో రెగ్యులర్ ప్రోడక్ట్ స్టాండర్డ్ మోడల్ సిబ్లింగ్ నుంచి మనకు కంటిన్యూగా సేల్స్కి వచ్చి స్పెషల్ ఎడిషన్లో మనకు వైట్, సిల్వర్, మ్యాట్ బ్లాక్, మ్యాట్ రెడ్ కలర్స్లో అవైలబిలిటీగా ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్లో ఏంటంటే లెదర్ సీట్ వస్తుంది, బ్లాక్ ఆలాయ్స్, ఫ్రంట్ డిస్క్ విత్ CBS అనే స్టాండర్డ్లో వస్తుంది స్పెషల్ ఎడిషన్కి. సరికొత్త సుజుకి యాక్సిస్ 125 లేటెస్ట్ జనరేషన్ నెక్స్ట్ మనకు 2024 మోడల్ కూడా రాబోతుంది తొందరలోనే. 2016 యాక్సిస్ 125 నుంచి మనకు SCP ఇంజన్స్ టెక్నాలజీతో పాటు వచ్చాయి. సెమీ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఫీచర్స్ స్పెషల్ మ్యాట్ పెయింట్ విత్ LED పార్కింగ్ లైట్స్ అండ్ హెడ్ ల్యాంప్స్, క్లస్టర్, స్టాండర్డ్ రైడ్ కనెక్టివ్ ఫీచర్స్కి అంకితం అయ్యాయి. యాక్సిస్ 125 స్కోర్ గెలుచుకుంది అవుట్ ఆఫ్ 5లో 4.2. 200 మెంబర్స్కి టెస్ట్ పెడితే సేమ్ యాజ్ యాక్టివా 125 లాగానే. ఇప్పుడు మీరు అడిగే డౌట్ యాక్సిస్ 125 పర్చేస్ చేయడంలో డెఫినెట్లీ పడుతుంది అంటే డెఫినెట్లీ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ రియలబుల్ స్కూటర్గా అయితే పేరు పొందింది. ఫైనల్ కంక్లూజన్ యాక్సిస్ 125 యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడదాం. అడ్వాంటేజెస్ ఏంటంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, పవర్ఫుల్ ఇంజన్ ఉంది, సర్వీస్ నెట్వర్క్స్ కూడా చాలా ఉన్నాయి ఇండియాలో మనకు సుజుకివి. గుడ్ మైలేజ్ ఇస్తుంది 45 అంటారు, కానీ రియల్ వరల్డ్లో 50 కూడా చూసాం మనం. ఫ్యూచర్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు సో హై ప్రైస్ అంటారు. సో ఈ సెగ్మెంట్లో చూస్తే 1,30,000 అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ స్టార్టింగ్ ప్రైస్ యాక్సిస్ 125 62,892 లాంచ్ అయిన కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది. యాక్సిస్ 125 యొక్క బెస్ట్ మైలేజ్ టిప్స్ ఏంటంటే సడన్ యాక్సలరేషన్ అవాయిడ్ చేయండి, స్పీడ్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఆల్సో టైమ్ టు టైమ్ ఇంటర్వల్ సర్వీస్ అనేది చేయించుకోండి. ఇక సుజుకి అండ్ హోండా వాళ్ళు అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే లాంచ్ చేయట్లేరు. ఈ విషయంలో TVS వాళ్ళు iQube ద్వారా ఒక స్టెప్ ఫార్వర్డ్గా అయితే ఉన్నారు. దట్ ఈస్ గైస్ 2024 సుజుకి యాక్సిస్ 125 న్యూ కలర్ సోమా రెడ్ విత్ పిరల్ మెరేజ్ వైట్తో ఎక్స్క్లూజివ్ రివ్యూ వాకర్ అని తీసుకొచ్చాను డీటెయిల్. సో రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే మరి లైక్, షేర్, ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఛానల్ మీకు డెఫినెట్లీ కావాలి, ఇంకా మరిన్ని రివ్యూస్ అనుకుని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తే నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్కూటర్స్ సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యే మెసేజ్ కూడా చేయటం, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లలతో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని సీన్ నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ స్కూటర్, ఏ ఎడిషన్, ఏ బైక్ ఆర్ కార్ కావాలి, లగ్జరీ సెగ్మెంట్లో రివ్యూస్ అనేది కామెంట్ చేయండి, ఇప్పుడే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్గా తీసుకురావాలి.